నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, మంత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొని, పార్టిసిపేట్ చేసి, నటించి అందరూ మూకుమ్మడిగా సమావేశమై ఒక ఉత్సవాన్ని జరుపుకొని జనానికి మంచి వినోదాన్ని అందించారు. ప్రత్యక్షంగా చూస్తున్న వారికి మాత్రమే కాదు, మాధ్యమాల్లో చూసిన వారికి కూడా మంచి వినోదం అందిందండి. ఇదొక మంచి సాంప్రదాయం. నేను చెప్పేది ఏంటంటే వినోదం అవసరం. సంస్కృతిని, సాంస్కృతికతను ప్రోత్సహించాలి. సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన వివాదాలకు పుట్టినిల్లు కాదు, వివాదాలను ఎదుర్కొంటూ ధైర్యంగా ఉండటం వల్ల కూడా కొన్ని వివాదాలు వస్తాయి. ఆయన ప్రాబ్లం క్రియేట్ చేయడు. ఎవరైనా తనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే లేదా రాష్ట్రానికి, సంస్కృతికి విఘాతం కలిగిస్తే తను ఎదుర్కొని తనకు అంటవుతాడు. గత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, నిరంకుశ ప్రభుత్వంలో తాను ఎదుర్కొని తిరుపతి భూములకు సంబంధించి కానీ, తెలుగు మీడియానికి సంబంధించి కానీ ప్రతిఘటించినందుకు ఆయన్ని వేధించి కేసులు పెట్టి కొట్టి రకరకాలు హింసించారు. అంతవరకే తెలుసు మనకు. కానీ ఆయనలో ఒక కళాకారుడు ఉన్నాడని, కళను ప్రదర్శిస్తాడని, ఆకట్టుకుంటాడని, డైలాగ్ బాగా చెప్తాడని ఎవరికి తెలియదు. రఘురామకృష్ణరాజు గారు దానవీర శూరకర్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారు డైలాగ్ చాలా బాగా చెప్పారండి. చాలా బాగా. ఏమంటివి ఆచార్య దేవా అనే డైలాగ్ ఉంది చూసారా. నేను బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా సరే ఇంతవరకు ఆ డైలాగ్ బట్టి తీసుకోలేను. ఆయన బట్టి యాక్షన్ చేసుకుంటూ హావభావాలతో, కాస్ట్యూమ్స్తో చక్కగా ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఇది చాలా అభినందనీయం. సాధారణంగా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరము సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఆనవాయితీ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఈ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ రకరకాల వేషాలతో పాటలు పాడేవారు, లేకపోతే డైలాగులు చెప్పేవాళ్ళు, లేకపోతే సంస్కృతికి సంబంధించినటువంటి ప్రాచీన కళల్లో కొంచెం ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు, తర్వాత హాస్యాన్ని కూడా ప్రదర్శించేవాళ్ళు జరిగేది. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు 6 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద, 6-7 ఏళ్ల కింద, 8 ఏళ్ల క్రితం పవర్లో ఉన్నప్పుడు ఇంత మాధ్యమం లేదు కాబట్టి అది చేశారా లేదా అవగాహన లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రం అసలు సాధారణ సాంస్కృతిక ప్రదర్శనలకే దిక్కులేదు. పెద్దగా ఉండేది కాదు. కళాకారులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇక అసెంబ్లీలో ఈ నవ్వులు పువ్వులు ఏమి ఎప్పుడు గొడవలు, న్యూసెన్స్, చికాకు ఇదే ఉండేది. కానీ తాజాగా మొన్న చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఉండి ఆయన సుయోధనుడిగా నటించటం, ఆయనతో పాటుగా ఇంకా అనేక మంది